నమస్తే వెల్కమ్ టు స్పెషల్ డ్రైవ్. డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మొదలైన భయం వలసదారుల ఏరివేతపై అమెరికా వ్యాప్తంగా చర్యలు ప్రారంభమైంది. అమెరికాలోని అనధికార వలసదారులను మాత్రమే బహిష్కరిస్తారని చాలా మంది భావిస్తున్నారు. అయితే దేశంలో చట్టబద్ధంగా నివసిస్తున్న సిటిజన్షిప్ పొందని వలసదారులు కూడా కొన్ని పరిస్థితులలో బహిష్కరణకు గురికావచ్చన్న సమాచారంతో భయం నెలకొంది. అనధికారిక వలసదారులు అక్రమంగా అమెరికా సరిహద్దులోకి ప్రవేశించిన వారు వీసాల గడువు దాటిన దేశంలోనే ఉంటున్న వ్యక్తులను కూడా వారి దేశాలకు తిప్పి పంపించే ప్రయత్నం చేస్తుంది. అగ్రరాజ్యంలో బిక్కుబిక్కుమంటున్న భారతీయులు అమెరికా ఇమిగ్రేషన్ చర్యలతో కుతలమవుతున్నారు ఇండియన్స్. ఇక బహిష్కరిస్తారేమోనన్న భయం రోజు రోజుకు ఎక్కువవుతుంది. ఉద్యోగాలు లేకున్నా పర్వాలేదు, ఉండనిస్తే చాలన్న భారతీయుల ఆవేదన 1,00,000 మందికి పైగా ఉన్న యువతను వెంటాడుతున్న బహిష్కరణ భయం. అగ్రరాజ్యం అమెరికా ఇమ్మిగ్రేషన్ చర్యలతో భారతీయులు అనిశ్చితికి గురవుతున్నారు. H-4 వీసాపై మైనర్లుగా యుఎస్ వచ్చిన వారిలో చాలా మంది ఇప్పుడు 21 ఏళ్లకు చేరువవుతున్నారు. అందుచేత స్వీయ బహిష్కరణ చర్యకు వాళ్ళంతా బిక్కుబిక్కుమని జీవిస్తున్నారు. భవిష్యత్తు పట్ల అయోమయంతో ఉన్నారు. ప్రస్తుత ఇమ్మిగ్రేషన్ చట్టాల ప్రకారం వారు ఇకపై H-1 వీసా హోల్డర్ తల్లిదండ్రులపై ఆధారపడిన వ్యక్తుల అర్హత పొందలేరు. మరొక వీసాకు మారడానికి వారికి గతంలో 2 ఏళ్లు గడువు ఉండేది. కానీ ఇటీవలి మార్పులు వారి భవిష్యత్తును సందేహంలో పడేశాయి. ఇక చాలా మంది కెనడా లేదా బ్రిటన్ వెళ్లేందుకు ప్రయత్నిస్తున్నారు. యుఎస్ పౌరసత్వం వలస సేవలు ఇటీవల 2026 ఆర్థిక సంవత్సరానికి H-1 వీసాల రిజిస్ట్రేషన్ వ్యవధిని ప్రకటించింది. ఈ ప్రక్రియ మార్చి 7న ప్రారంభమై మార్చి 24న ముగుస్తుంది. ఇక H-1 వీసా వలసేతర వీసా యుఎస్ కంపెనీలు సైద్ధాంతిక లేదా సాంకేతిక నైపుణ్యం అవసరమయ్యే ప్రత్యేక వృత్తులలో విదేశీ కార్మికులను నియమించుకోవటానికి అనుమతిస్తుంది. ఇక ఏటా H-1 పరిమితి 65,000 వీసాలు. అయితే యుఎస్ మాస్టర్స్ డిగ్రీలు కలిగిన దరఖాస్తుదారులకు అదనంగా 20,000 వీసాలు ఇవ్వబడతాయి. మార్చి 2023 నాటికి దాదాపు 1.34 లక్షల మంది భారతీయ పిల్లలు వారి కుటుంబాలు గ్రీన్ కార్డులు పొందే ముందు డిపెండెంట్ వీసా స్థితి నుండి బయటపడతారని అంచనా. యుఎస్ ఇమ్మిగ్రేషన్ వ్యవస్థలో పెండింగ్లో ఉండటం వల్ల చాలా మంది శాశ్వత నివాసం కోసం వేచి ఉండాల్సి వస్తుంది. ఇక కొన్ని దరఖాస్తులకు 12 నుండి 100 సంవత్సరాలు పడుతుందని అంచనా. అమెరికా ఈజ్ బ్యాక్, మేక్ అగైన్ గ్రేట్ అమెరికా వంటి ట్రంప్ భావోద్వేగ ప్రకటనలు ప్రపంచ దేశాలను గందరగోళానికి గురిచేస్తున్న సంగతి తెలిసిందే. అయితే ట్రంప్ పాలసీ కేవలం విదేశీయులపైనే కాకుండా అమెరికన్లపైన తీవ్ర ప్రభావం చూపుతుందని నిపుణులు విశ్లేషిస్తున్నారు. ఈ సుంకాలు వాస్తవానికి అమెరికన్ తయారీదారులు వ్యాపారాలకు కూడా హానికరమేనని విశ్లేషిస్తున్నారు. ఇక భారత్, చైనా వంటి దేశాలపై టారిఫ్ వార్ చివరికి సాధారణ అమెరికన్లకు రోజువారీ ఉత్పత్తులను ఖరీదైనవిగా మార్చేస్తాయని చెబుతున్నారు. ఇక అమెరికన్లకు అన్యాయం చేసే వాణిజ్య విధానాలపై ట్రంప్ అటాక్ చేస్తున్నారు. చైనా ఇతర వాణిజ్య భాగస్వాములపై ఏప్రిల్ 2 నుండి పరస్పర సుంకాలను విధిస్తారని యుఎస్ కాంగ్రెస్లో ట్రంప్ హెచ్చరించారు. ఈ కొత్త సుంకాల వల్ల ఒక సాధారణ యుఎస్ కుటుంబంపై $1,200 అదనపు ఖర్చుకు దారితీస్తాయి. దిగుమతులను ఖరీదైనవిగా చేస్తాయి. దీని ప్రభావం నేరుగా వినియోగదారులపై పడుతుంది. సుంకాల విషయంలో అనిశ్చితి ఫలితంగా వినియోగదారులు కొత్త ఆర్డర్లను నిలిపివేస్తున్నారని ఒక ఫ్యాక్టరీ యజమాని మేనేజర్ చెప్పారు.
ప్రతీకార చర్యలు దేశీయ ఎగుమతిని దెబ్బతీస్తుందని చెప్పారు. భిన్నాభిప్రాయాలు ట్రంప్ మద్దతుదారులందరూ సుంకాల పట్ల ఉత్సాహంగా ఉన్నారు. సరసమైన సుంకాలు ప్రభుత్వానికి నిధులు సమకూర్చడానికి, అమ్మకాలు, ఆదాయం, ఆస్తికి మార్గాన్ని అందిస్తాయని రిపబ్లికన్ ఒకరు చెప్పారు. వస్తువులను దిగుమతి చేసుకోవాలనుకునే వారు సుంకాలు చెల్లిస్తారు. రైట్ గా డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మొదలైన భయం వెంటాడుతూనే ఉంది. వలసదారులు ఏరివేతపై అమెరికా వ్యాప్తంగా చర్యలైతే ప్రారంభమయ్యాయి. దీనిపై మనతో పాటు వారి అభిప్రాయం తెలియజేయడానికి పొలిటికల్ అనలిస్ట్ రామ్మోహన్ రావు గారు మనతో పాటు ఉన్నారు. నమస్కారం అండి. నమస్కారం. ఎస్ రామ్మోహన్ రావు గారు, చెప్పండి, అసలు అమెరికాలో నివసించాలి అంటే చాలా భయంగా భయపడుతున్నారు. ఒక ఇండియన్స్ అని మాత్రమే కాకుండా ఇతర దేశాల నుంచి కూడా భయపడుతున్నారు. అలాగే ట్రంప్ చేసిన వ్యాఖ్యలు కూడా H1B వీసా కానీ వారి నిబంధనలు కానీ ఏ విధంగా చూసుకోవాలి అంటారు? ఇక మీదట ఏప్రిల్ 2 నుంచి కూడా ఇండియాతో పాటు మిగతా దేశాలకు కూడా సుంకాలు కూడా విధిస్తూ ఉన్నారు. యామిని గారు, మీకు అట్లాగే బీఆర్కే ప్రేక్షకులకు నమస్కారం. అంటే రెండు పక్కల ఆలోచించాలి. ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో అమెరికా అధ్యక్షుడి వాదన కాదు. ఇక్కడ మన దేశంలో అయినా సరే ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ మనం అనుమతించాం కదా. ఏ దేశం అయినా మన ఇంటికి వాళ్ళ ఇల్లు ఎంత దూరం, వాళ్ళ ఇంటికి మన ఇల్లు ఎంత దూరం. అంటే దేశాల నిబంధనలు గౌరవించాలి ఇల్లీగల్ ఇమిగ్రెంట్ విషయంలో. కానీ సుంకాల పోరాటం, అట్లాగే మీరు ఇంతకుముందు డిపెండెంట్ వీసాల గురించి మాట్లాడుతున్నారు కనుక ఆ రెండు వేరుగా చూసి చెప్పాలి. మొట్టమొదటి సుంకాల పోరాటం ఏంటంటే పరస్పరం రాళ్ల దాడులు చేసుకోవాలి అనుకోండి. ఇద్దరు దెబ్బతాకుతాయి, ఇద్దరు తలలు పడిపోతాయి. ఇట్లా సుంకాల పెంపు కూడా పరస్పరం ఒకరి మీద ఒకరు పెంచుకుంటూ పోతే ఏమవుతుందంటే చివరికి అమెరికా ప్రజల మీద, ఇండియా ప్రజల మీద, ఏ దేశమైనా సరే, ఇండియా కావచ్చు ఏదైనా కావచ్చు, ఆయా దేశాల పౌరుల మీదనే ఎక్కువ భారం పడుతుంటున్నారు. ఉదాహరణకు మన మన ఎగుమతుల మీద వాళ్ళు సుంకాలు పెంచారు అనుకోండి, అక్కడ కంపెనీలు చెల్లించాలి కదా. మన తెలుగులో సామెత ఉంది, తాగేవాడే కడతాడు తాళ్ల పన్ను అని. అంటే డ్రింకరే. మనకు ఈ ట్యాక్సెస్ అన్ని, లిక్కర్ రేట్ ఎంత పెరిగినా ట్యాక్సెస్ ఎవరు వాడికి భరిస్తారు? తాగేవాడే కదా. ఇది అంతే. మన ఉత్పత్తుల మీద అక్కడ సుంకాలు ఎక్కువేస్తే సుమారు ఒక కుటుంబం మీద $1,200 పైగా భారం పడే అవకాశం ఉంది అని ఒక అంచనా ఉన్నది. $1,200 అంటే $85 లెక్క పెట్టుకున్న ₹1,00,000 మన రూపాయలు ₹1,00,000 అదనంగా భారం పడే అవకాశం ఉంది. మనం చూస్తాం కదా, GST విధిస్తుంటారు. ఇడ్లీ తిన్నా మన డబ్బులు పడుతున్నాయి కదా, మన ట్యాక్సులు పడుతుంటాయి కదా. కట్టేది మనమే కదా. హోటల్ వాడు కట్టడు, ప్రభుత్వానికి చెల్లించాల్సి వస్తుంది, మనమే చెల్లించాలి. ఇది అంతే. దిగుమతుల సుంకాల మీద చెప్పండి. ఈ సుంకాల ప్రభావం ఓన్లీ ఇండియన్స్ మీదనే పడుతుందా, లేదంటే అమెరికా సిటిజన్స్ మీద కూడా, వ్యాపారుల మీద కూడా పడే అవకాశం ఉందని చెప్పేది కూడా మరో వాదన. దాంట్లో నిజమెంత అంటారు? పరస్పరం పడితే కదా, అదే చెప్తున్నాను. ఇప్పుడు మన ఎగుమతులు అక్కడికి ఇచ్చినట్టు వాళ్ళు సుంకాలు వేస్తే వాడేది వాళ్ళే కదా. అక్కడ మన ఇండియన్స్ కూడా కొందరు ఉండొచ్చు, కానీ అమెరికా పౌరులంత సంఖ్యలో ఉండరు కదా. కనుక అమెరికా పౌరుల మీద, అమెరికా కంపెనీల మీద మన మీద పెంచే సుంకాలు ఉత్పత్తులు దిగుమతి చేసుకున్నాక వాళ్ళకి పడుతుంది కదా. ట్యాక్స్ అయితే ధర పెంచి అమ్ముతారు, సుంకాలు కలుపుకొని అమ్ముతారు కదా. మనం అంతే, మనకెంత పడుతుందో వాళ్ళకి అంతే. కాకపోతే పరస్పరం ఎగుమతులు దిగుమతుల శాతాన్ని బట్టి తేడా ఉంటుంది. ఉదాహరణకు అమెరికా నుంచి మనం 100% దిగుమతులు చేసుకున్నాం అనుకోండి, మనకు 100% పన్నులు పడతాయి. మనం 50% ఎగుమతులు చేసుకున్నాం అనుకోండి, అప్పుడు వాళ్ళ మీద 50% పన్నులు పడతాయి. అందుకనే ఎగుమతుల దిగుమతుల విధానంలో మనం వాళ్ళ దేశానికి ఎంత చేస్తున్నాం, వాళ్ళు మన దేశానికి ఎంత ఎగుమతులు చేస్తున్నారనే దాన్ని బట్టే ప్రభావం తేడా ఉంటుంది. కానీ ఇద్దరి మీద పడుతుంది. అది 10%, 50%, 100% ఇద్దరి మీద పడుతుంది. కనుక పరస్పరం నేను చెప్పాను కదా, రాళ్ల దాడి చేసుకుంటే ఇద్దరు తలలు వహించినట్టే సుంకాల రాళ్ల దాడులు చేసుకుంటున్నారు. మన భారతదేశం మీద పడుతుంది, అట్లాగే చైనా మీద పడుతుంది. వాళ్ళు ఏ దేశానికైతే ఎగుమతులు చేస్తున్నారో వాళ్ళ మీద పడుతుంది. మనం వాళ్ళు ఏ దేశాన్ని నుంచి దిగుమతి చేసుకుంటారో వాళ్ళ మీద పడుతుంది. రెండో ప్రశ్న, మీరు ఏది డిపెండెంట్ వీసా గురించి అడిగారు కదా. ఈ డిపెండెంట్ వీసాల విషయంలో H1B వీసా కింద ఒక చిన్న ఉదాహరణ చెప్తాను. ఒక ఇద్దరు మైనర్ పిల్లలు, తల్లిదండ్రి
ఏజ్డ్ రిటైర్ అయ్యిండ్రు. అమెరికాలో జాబ్ వచ్చింది ఒక అబ్బాయికి. ఓకే. అబ్బాయికి పెళ్ళయింది. భార్యను, తాను, తన తల్లిదండ్రులను, తన మైనర్ పిల్లల్ని తీసుకుపోయే అవకాశం ఉన్నది. అది డిపెండెంట్ వీసా కింద తీసుకెళ్తారు. తనకు ఉద్యోగం వస్తుంది ఏదో కంపెనీలో, వాళ్ళు ఆఫర్ పంపుతారు, లెటర్ పంపుతారు. ఆఫర్ లెటర్ పంపడానికి కూడా చాలా నిబంధనలు ఉన్నాయి యామిని గారు. ఎట్లా అంటే ఈ ఒక ఉద్యోగిని మేము తీసుకోవడం వల్ల పెద్ద నష్టం జరగదు, మన అమెరికా ఉద్యోగులకు నష్టం జరగదు అని వాళ్ళ హామీ ఇచ్చి, ఈ స్కిల్ మాకు అవసరము, ఈ స్కిల్ ఉన్న వాళ్ళు దొరకలేరు మా దగ్గర అని ఒక డిక్లరేషన్ ఇచ్చి వాళ్ళు మన ఇండియా నుంచి, ఉదాహరణ ఏ దేశం నుంచి అయినా ఆ స్కిల్ వర్కర్ ని తీసుకొచ్చుకోవచ్చు. అది డాక్టర్లు కావచ్చు, లాయర్లు కావచ్చు, లేకుంటే సాఫ్ట్వేర్ నిపుణులు కావచ్చు, ఇంజనీరింగ్ వ్యక్తులు కావచ్చు, ఏదైనా ఒక నైపుణ్యం ఉన్నవాళ్ళు తీసుకొని పోయేటప్పుడు డిపెండెంట్ వీసా అంటారు దీన్ని. వాళ్ళు H1B వీసా ఇస్తారు. ఇచ్చిన తర్వాత అక్కడ పిల్లలు పెరుగుతారు, లేకుంటే తల్లిదండ్రులు చనిపోతారు. అక్కడ ఆటోమేటిక్ గా వాళ్ళు తల్లిదండ్రులకు పోతుంది, డిపెండెంట్ కింద ఉంటుంది కనుక పోతుంది. కానీ పిల్లలు పెరుగుతారు కదా, పెరిగిన పిల్లలు 21 సంవత్సరాలు దాటగానే డిపెండెంట్ వీసా పనికిరాదు. ఉదాహరణకు ఒక ఇండియన్ ఒక 10 ఏళ్ల పిల్లవాడిని 8 ఏళ్ల అమ్మాయిని తీసుకొని పోయింది అనుకోండి, తల్లిదండ్రులు కూడా తీసుకుపోయారు, తల్లిదండ్రులు లేరు, చనిపోయింది. ఈ పిల్లలిద్దరికి కూడా 21 సంవత్సరాలు దాటగానే ఆటోమేటిక్ గా వాళ్ళకి డిపెండెంట్ వీసా క్యాన్సిల్ అవుతుంది. అప్పుడు ఏం చేయాలి? ఇండియాకు ఏ దేశం నుంచి వస్తే ఆ దేశానికి పంపించమంటున్నారు. ఇక్కడ సమస్య వస్తుంది. ఇప్పుడు వాళ్ళు ఒక తల్లిదండ్రి ఒక 2 పిల్లలతో అక్కడికి వెళ్ళారు. పెద్ద అబ్బాయి వయసు అయిపోయింది, 21 సంవత్సరాలు అయిపోయింది. అమ్మాయి ఇంటి అక్కడే చదువుకుంటుంది, మైనర్. తల్లిదండ్రులు చనిపోయారు. ఇండియాలో ఎవరు బంధువులు లేరు. ఏం చేయాలి వీళ్ళని? ఇప్పుడు సమస్య అక్కడ వస్తుంది. ఎందుకంటే నేను కుటుంబం చెప్తే మనకు మంచిగా అర్థమవుతుంది, మన ప్రేక్షకులు కూడా చెప్తున్నాను. అందుకనే అమ్మాయి ఏమో అక్కడ చదువుకోవాలి డిపెండెంట్ వీసా కింద, అబ్బాయి ఏమో ఇండియాకి పంపించాలి. ఇండియాలో బంధువులు ఎవరైనా దూర బంధువులు ఉంటే ఉండొచ్చు, కానీ కొందరికి అందరికి బంధుత్వాలు పెద్దగా ఉండకపోవచ్చు. మరి ఇప్పుడు వాళ్ళు అంటే అబ్బాయితో సహా మళ్ళీ వెనక్కి రావాలా ఆ తల్లిదండ్రులు, లేకపోతే మళ్ళీ అక్కడే వండుకుంటూ అబ్బాయిని పంపించాలన్నా? ఇవన్నీ సమస్యలే కదా. ఇట్లా ఇప్పుడు అమెరికాలో నా అంచనా ప్రకారం, ఇప్పుడు లెక్కల ప్రకారం అయితే 1,000 మంది పిల్లలకు మైనారిటీ తీరి మేజర్ అయ్యి 21 సంవత్సరాలు నిండున్నారు. ఈ 1,37,000 మంది అంటే 1,37,000 కుటుంబాలు కావచ్చు. ఒక్కో దాంట్లో 2 కూడా ఉండొచ్చు, కవల పిల్లలు ఉంటే 2 కూడా ఒకేసారి ఏది నిండుతుంది కనుక 2 కావచ్చు. మొత్తం మీద 1,00,000 పైగా కుటుంబాలకైతే సమస్య వచ్చినట్టే కదా ఇక్కడ. అందుకని దీని మీద ఇంకో ఆలోచన చేయాలని ప్రభుత్వాన్ని కోరుతున్నాను, అమెరికా ప్రభుత్వాన్ని, మన భారత ప్రభుత్వం కోరాలంటున్నాను. ఒక ఇండియా నుంచే 1,37,000 డిపెండెంట్ వీసాల మీద పోయిన వాళ్ళు ఉన్నారంటే మరి మిగతా దేశాల నుంచి ఉంటారు కదా. అందులో ఒక్క మార్గం ఒకటి ఉన్నది. ఇప్పటికే పనిచేస్తున్న వాళ్ళు, ఉదాహరణకు చాలా పెద్ద పిల్లలు తీసుకెళ్ళినప్పుడు 3-4 ఏళ్ళ సర్వీసే ఉంటుంది వాళ్ళకి. ఉదాహరణకు 15 ఏళ్ళ అబ్బాయినో 17 ఏళ్ళ అమ్మాయిని తీసుకెళ్ళిన అనుకోండి, ఒక 5 ఏళ్ళే పనిచేసి ఉంటారు అక్కడ. కానీ ఇప్పుడైతే చిన్న పిల్లలు తీసుకెళ్ళిన 20 ఏళ్ళు అయిపోయింది కదా, 20 ఏళ్ళు అయిపోయినాకనే కదా చిన్న పిల్లలు తీసుకున్నప్పుడు, అప్పుడు ఏమవుతుందంటే మనకు గ్రీన్ కార్డ్ ఏదైతే గ్రీన్ కార్డ్ వాళ్ళకి ఇచ్చింది అనుకోండి, ఈ డిపెండెంట్ వీసాల సమస్య పోతుంది. కానీ అమెరికాల సమస్య ఏంటంటే గ్రీన్ కార్డ్ ఇవ్వడానికి చాలా ఇబ్బందులు పెట్టారు. చాలా నిబంధనలు చెప్తాను, పరిష్కారం చెప్తున్నాం. ఒక పరిష్కారం ఏమో గ్రీన్ కార్డు ఇవ్వడం వల్ల ఎవరికి పోయిన వాళ్ళకు. గ్రీన్ కార్డు ప్రాసెసింగ్ లో చాలా లోపాలు ఉన్నాయి, చాలా టైం పడుతుంది, ఒక్కోసారి 5 ఏళ్ళు 10 ఏళ్ళు పడుతుంది. అట్లా కాకుండా ఇప్పుడు ఎవరైతే డిపెండెంట్ వీసా కింద వెనక్కి పంపిస్తాం అనుకుంటున్నారు, వాళ్ళ తల్లిదండ్రులు ఎప్పటి నుంచి పనిచేస్తున్నారు, మినిమం 5 ఏళ్ళు పనిచేసినా లేదా చూసి వాళ్ళకి గ్రీన్ కార్డు ఇచ్చారనుకోండి, అప్పుడు ఈ సమస్య పరిష్కారం అవుతుంది. ఇక రెండోది ఏంటంటే వాళ్ళకు విద్యార్థి వీసా కింద వాళ్ళకి తీసుకెళ్ళవచ్చు, కానీ తాత్కాలిక పరిష్కారమే. ఎందుకంటే మళ్ళీ విద్యార్థి వీసా తీసుకుంటే ఇంటర్నేషనల్ లెవెల్లో బయట దేశాల వాళ్ళు వచ్చినట్టు అవుతుంది. దాంతో ఏమవుతుంది, స్కాలర్షిప్స్ ఉండే వాళ్ళకు తల్లిదండ్రులు అక్కడనే ఉద్యోగం చేసిండ్రు, పిల్లలు అక్కడనే చదువుకున్నారు, కానీ వాళ్ళు వేరే దేశస్తులు అవుతారు. ఇది మనకు విద్యార్థి వీసా తీసుకుంటే కనుక అది సమస్య. స్కాలర్షిప్స్ అందరూ చదువుల ఖరీదు ఎక్కువ కనుక అమెరికాలో, చదువు ఆరోగ్యం 2 చాలా ఎక్కువ అమెరికాలో ఖర్చు. మీకు ఆరోగ్యంగా బీమా లేకపోతే చచ్చిపోవాల్సింది అక్కడ. కనుక అట్లా చూసుకుంటే రెండో పరిష్కారం పెద్ద తాత్కాలిక పరిష్కారం, శాశ్వతం కాదు యామిని గారు. మూడోది ఏంటంటే అది మీరు అన్నది గోల్డ్ వీసా. దాంట్లో వాళ్ళు కూడా సమస్య కోట్ల రూపాయలు కట్టాలి కదా. ఇప్పుడు $2,50,000 కట్టుకుంటున్నారు కదా. మరి $2.5 లక్షల కట్టాలంటే మన కోట్లలో అయితే ఆ 50-20 కోట్ల రూపాయలు అవుతాయి. మనకి 50 కోట్ల రూపాయలు ఉండాలని ఏమున్నది వాళ్ళకు. అందుకనే ఇది పరిష్కారమే కావచ్చు, కానీ అది కూడా వేగవంతం చేయాలి. అందుకని ఇప్పుడు మీరు డెడ్ లైన్ చెప్పారు కదా, కరెక్ట్. 7 మార్చి అంటే వాటి నుంచి మొదలవుతుంది, 24 మార్చికి అయిపోతుంది అంట. కనుక 24 మార్చి లోపల వీళ్ళు ఈ గోల్డ్ కార్డు నిర్మిస్తారు, ఏ రకంగా ఇస్తారు, ప్రాసెస్ పూర్తవుతుందా లేదా. ఇప్పటికే ట్రంప్ నిర్ణయాల మీద అనేక కోర్టులు అనేక స్టేలు విధించినాయి కదా. ఈ గోల్డ్ కార్డు మీద స్టే వచ్చింది అనుకోండి, డబ్బులు పోతే గబ్బు పడుతుంది, డబ్బు పోతుంది జబ్బు వస్తుంది. కనుక డబ్బులు చెల్లించినాక వస్తుందా రాదా ఇవన్నీ ఉన్నాయి. ఒక్క మాట, ట్రంప్ గత చరిత్ర చూస్తే 2016 నుంచి 2020 దాకా అధ్యక్షుడిగా ఉన్నారు అక్కడ. ఈ 2016 నుంచి 2020 అధ్యక్షుడిగా ఉన్నప్పుడు 20లో
మొదట్లో జస్ట్ 4% కంటే ఎక్కువ ఈ డిపెండెంట్ వీసా H1B వీసాలు కానీ ఇవి తిరస్కరించకపోయాయి. కానీ మెల్లమెల్లగా ట్రంప్ 4 ఏళ్ల పాలనలో మొదటి 3 ఏళ్ళు అయితే 2016 నుంచి 18 దాకా అయితే అది 24% చేరింది. తిరస్కరణకు గురైన వీసాల సంఖ్య 24% చేరింది. మళ్ళీ 2019 ఎట్లాగో 2020 దిగిపోయింది కదా అని కొంచెం పెంచుకుంటూ మళ్ళీ 2021 వచ్చారు కదా అది 2% సరిపోయింది. తిరస్కరణ రేటు తగ్గింది. కానీ ఇప్పుడు మళ్ళీ అమెరికా అధ్యక్షుడిగా ట్రంప్ వచ్చింది కనుక గత చరిత్ర అవసరం చూస్తే తిరస్కరణ రేటు మళ్ళీ పెరుగుతుందా? మరి H1B వీసాల సంఖ్య 65,000కి పరిమితం చేశారు. 65,000 కాకుండా 20,000 అదనంగా ఇస్తామంటున్నారు. ఈ 85,000 సరిపోతాయా? ఇది పెంచాల్సిన అవసరం ఉందా అని అంటే ట్రంప్ ససేమిరా అంటున్నాడు. ఇప్పటికే యుద్ధం మేము ఆర్థిక యుద్ధాలు చేస్తాం, గెలుస్తాం మిమ్మల్ని అంతా అని ఎటు పడితే అప్పుడు చెలిపేస్తున్నాడు. ఈ విషయంలో కూడా ఆయన దూకుడుగా పోతే మన ఇండియన్స్ కు అది నష్టం. అంటే H1B వీసాల విషయంలో కొంత నష్టం అవుతుంది. రెండోది మిగతా ఇల్లీగల్ ఇమ్మిగ్రేటివ్ విషయంలో నష్టమైన లాభమైన మన గురించి మనం ఆలోచించవద్దు. వాళ్ళ దేశం వాళ్ళది, మన దేశం మనది, మన రూల్స్ మనయే, వాళ్ళ రూల్స్ వాళ్ళే. కనుక డిపెండెంట్ వీసా విషయంలో గ్రీన్ కార్డు ఇవ్వడమా, లేకపోతే మనకు గోల్డ్ కార్డు కొనుక్కోమనడమా, లేకపోతే వాళ్ళనే ఎట్లాగో మేజర్ అయింది కదా వాళ్ళనే కంటిన్యూ చేయమనడమా? బై బర్త్ వాళ్ళకు సమస్య రాలేదు. ఇప్పుడు డిపెండెంట్ వీసా మీద పోయిన 1,37,000 మందికి సమస్య వచ్చింది అక్కడ. ఓకే, రామ్మోహన్ రావు గారు, అంటే ఇప్పుడు అక్రమ వలసదారులకు పై బహిష్కరణ అనేది ఓకే, బట్ ఇండియా నుంచి లక్షల మంది యువత అక్కడికి వెళ్ళినప్పుడు బహిష్కరణ భయం అయితే వాళ్ళకు వెంటాడుతూనే ఉంది అని చెప్పుకోవాలి. ఎప్పుడు ఏ సమయంలో ట్రంప్ ఏ వ్యాఖ్యలు చేస్తారో, ఏ నిబంధన పెడతారో అని వాళ్ళు భయపడుతున్నారు. ఇంకా ఇతర దేశాలకు వెళ్లేందుకు కూడా యువత అనే వాళ్ళు సిద్ధమవుతూ ఉన్న నేపథ్యంలో ట్రంప్ నిర్ణయాలు ఈ విధంగా ఉండడం కరెక్టే అంటారా? యామిని గారు, కన్నవారి కళలు బాగానే ఉంటాయి, కానీ అందరూ అమెరికా పోవడానికి కళ్ళు ఎందుకు కడుతున్నారని నేను స్పష్టంగా. ఇప్పుడు కెనడాకి పోవచ్చు, ఆస్ట్రేలియాకి పోవచ్చు కదా, బ్రిటన్కి పోవచ్చు, కానీ అందరి కళలు అంటే పిల్లల మీద కూడా తల్లిదండ్రులు చాలా ఒత్తిడి పెడుతున్నారన్నమాట. ఇండియాలో సమస్య ఏంటంటే కన్నవారి కళలు మనం అపహాస్యం చేయొద్దు, కానీ అందరూ అమెరికా పోవాలని ఎందుకు కోరుకుంటున్నారు అంటే జీతం ఎక్కువ వస్తుంది కదా, సుఖవంతమైన లైఫ్ అని అనుకుంటున్నారు. గోల్డ్ కార్డు ఎవరికి అంటే నాకు ఇండియాలో ఉండలేక మనం అక్కడ ఉందాం, బాగానే ఉందామని కొనుక్కునే వాడికి గోల్డ్ కార్డు పనికి వస్తుంది, కానీ మధ్య తరగతి జనానికి, అప్పులు చేసి పిల్లల్ని పంపే జనానికి అయితే గోల్డ్ కార్డు పనికిరాదు కదా. కనుక ఈ కన్నవారి కాలాలను కొంచెం కంట్రోల్ చేసుకోవాలి. అందరినీ అమెరికా పంపుతామని ఆలోచన మానుకోండి. అమెరికా కాకపోతే విదేశాలు వేరే చాలా ఉన్నాయి, వాటిల్లో మంచి అవకాశాలు ఉన్నాయి, గమనించండి. మనకు కెరీర్ గైడెన్స్ లో చాలా ఏజెన్సీస్ వచ్చినాయి యామిని గారు మన ఇండియాలో. వాళ్ళందరూ సలహా తీసుకోండి. అమెరికా కంటే మంచి జీతాలు ఇచ్చే కంపెనీలు కొన్ని ఉన్నాయి వేరే దేశాల్లో కూడా, అక్కడికి పంపితే నష్టం ఏముందని ఆలోచన చేయాలి. ఒకటి అంటే కష్టం ఉన్న కాడికి ఎందుకు పోదాం? చూస్తున్నారు కదా, నిన్నే మనకు తెలంగాణకు చెప్పిన ఒక చెందిన అబ్బాయి ఒక ఆయనను 27 ఏళ్ళ పిల్లవాడిని గన్ కల్చర్ చంపేసేవాడు. అంటే కేవలం ఉన్న పరుసు గుంజుకుందామని కూడా చంపేసే గన్ కల్చర్ ఉంది అక్కడ. మరి ఎందుకు పంపుతాం అక్కడికి? అంటే మన పిల్లలను భవిష్యత్తు కోసం పంపుతున్నామా, చంపుకోవడానికి పంపుతున్నామా అనేది కూడా తల్లిదండ్రులు ఆలోచన చేయాలి. అమెరికా కాలను మాత్రమే కాలడు. ఇక్కడైతే విద్య అంటే MBBS లేకపోతే డాక్టరో ఇంజనీర్ పరిస్థితి కూడా అయిపోయింది. ఇంజనీర్లు మేస్త్రీల కన్నా అధ్వానం అయిపోయింది. డాక్టర్లు కూడా చూస్తున్నాం కదా, ఉత్పత్తి ఎక్కువైన తర్వాత ఏమైందంటే డాక్టర్లకు 10,000 జీతం ఇచ్చేవాడు కూడా లేడు. ఒక మామూలు కార్మికుడికి 10,000 జీతం వస్తుంది నెలకు. అందుకనే మీరు ఈ కళలు కానీ అప్పుడే కెరీర్ గైడెన్స్ తీసుకోండి. ఎక్కడికి పంపితే బాగుంటది, ఎక్కడ ఏ దేశానికి చేస్తే బాగుంటది. కష్టాలు వచ్చినాయి. అంటే కొన్ని గైడెన్స్ ఇచ్చే వాళ్ళు కూడా అమెరికాని అంటే ఉచితంగా చెప్పేయచ్చు కాబట్టి చెప్పేస్తూ ఉండొచ్చు కదా. ఏమంటారు? ఇప్పుడు కొన్ని ఏజెన్సీలకు సలహాలు తీసుకోండి కెరీర్ గైడెన్స్ అని చెప్తున్నారు. కాకపోతే కెరీర్ గైడెన్స్ వాళ్ళు కొంతమంది ఉచిత సలహా కాబట్టి అమెరికా వెళ్ళడం బెస్ట్ ఆప్షన్ అన్నట్లుగా కూడా వాళ్ళు కొంతమంది పంపించే అవకాశాలు కూడా ఉంటాయి కదా రామ్మోహన్ రావు గారు. ఉచిత సలహా ఇచ్చే వాళ్ళనేమో మనం వేరు చేసుకోవాలి. సెకండ్ ఒపీనియన్ తీసుకుంటారు యామిని గారు. మనం ఒక ఈ జబ్బుకి ఆపరేషన్ అవసరం అని డాక్టర్ చెప్తారు, మనం ఏం చేస్తాం వెంటనే ఇంకో డాక్టర్ దగ్గర తెలుసుకుంటాం కదా. ఉచిత సలహా ఇచ్చే మోసం చేయడు, కానీ ఎవరికి మోసం చేస్తారంటే ఇప్పుడు ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ ఎట్లా పోయిన వాళ్ళందరూ కూడా వీళ్ళు ఉద్యోగం ఆశ చూపించి మీకు ఇస్తామని చెప్పి రకరకాల ఆస్ట్రేలియా తీసుకెళ్లి, లేకుంటే మెక్సికో తీసుకెళ్లి, లేకుంటే కెనడా తీసుకెళ్లి అక్కడి నుంచి దుర్మార్గమైన మన డమ్మీ ప్రయాణాల ద్వారా ఇష్టమైనట్టు చేసేసుకొని డమ్కి ప్రయాణాలు చేసుకొని మీరు అక్కడికి వెళ్ళిండ్రు కదా. చాలా మంది శవాలను చూసుకుంటూ పోయిన సందర్భం చూసినాం. అంటే ఎవరు మిస్గైడ్ చేసిండ్రు వీళ్ళను? అమెరికాలో ఉద్యోగం వస్తుందని చెప్పి వేరే దేశాలు తీసుకెళ్లి డొంకదారుల వాళ్ళని తీసుకొని పోయిండ్రు కదా. అటువంటి వాళ్ళ కష్టం. కానీ మామూలుగా లీగల్ గా ఎడ్యుకేషన్ పోయిన వాళ్ళకు, లేకపోతే లీగల్ గా మనకు ఏదైనా ఉద్యోగం కోసం పోయిన వాళ్ళకి సమస్య లేవు, ఇప్పుడు కూడా లేవంట. చాలా భయపడుతున్నాం మనం. కానీ ఓన్లీ ఇల్లీగల్ ఇమిగ్రెంట్స్ విషయంలో మనము కఠినంగా ఉండాలి, వాళ్ళు కఠినంగా ఉండాలి. మన రోహింగ్యాలను ఆహ్వానిద్దామా? రేపు బంగ్లాదేశ్ నుంచి వలస వస్తున్నారు, ఎప్పుడు పడితే వాడు శరణార్థులుగా వస్తున్నారు, ఆహ్వానిద్దామా? బొంబాయిలో మన సినిమా ప్రముఖుడు మీద దాడి జరిగితే వాడు బంగ్లాదేశీయుడు, ఆహ్వానిద్దామా? అందుకని
జాతీయ భద్రత విషయంలో ఏ దేశం ఆ వ్యవహారాలు ఆ దేశానికి ఉంటాయి, ఏ దేశం ఆలోచన దానికి ఉంటుంది, దాన్ని గౌరవిద్దాం. కానీ నేను చెప్పిన ఇప్పుడు మూడు సమస్యలు ఉన్నాయి. ఒకటి డిపెండెంట్ వీసా మీద ఉన్న వాళ్ళకి తక్షణ సమస్య, దీన్ని ట్రంప్ పరిష్కరించాలి. రెండోది ఉద్యోగ అవకాశాల విషయంలో కూడా ఆయా కంపెనీలకు చాలా రూల్స్ ఉన్నాయి. ఆ రూల్స్ అతిక్రమించి ఎవరు పోతలేరు. కనుక అతిక్రమించే బదులు ఎవరైనా తప్పుడు సలహా ఇస్తే కరెక్ట్ తెలుసుకొని పోండి. చాలా యూనివర్సిటీస్ ఫేక్ యూనివర్సిటీస్ ఉన్నాయి యామిని గారు. మీరు చూస్తే చాలా యూనివర్సిటీస్ బ్రహ్మాండంగా బిల్డింగ్ అవన్నీ చూపెడితే నెట్ లో చూస్తే మనకు అన్ని కనపడతాయి. అక్కడికి పోతే ఒక చిన్న గదిలో దాని అడ్రస్ ఉందట. చూసాం కదా ఇప్పుడు ఈ మధ్యన వలసదారుల కష్టాలు చూస్తున్నాం కదా. వాళ్ళు ఏం చేయాలి, అందులో అడ్మిషన్ తీసుకోలేరు, అప్పటికే డబ్బులు పోతాయి, తల్లిదండ్రులు అప్రపాలవుతారు, అక్కడికి మళ్ళీ వెనక్కి వచ్చే ముఖం ఉండదు, వెనక్కి చూసుకునే ముఖం ఉండదు. ఈ రకంగా తప్పుడు సలహాలు, తప్పుడు ఏజెన్సీలు నమ్ముకొని పోయిన వాళ్ళు ఉన్నారు కదా. అందుకని భారత ప్రభుత్వం దీనికి అఫీషియల్ ఏజెన్సీ పెట్టింది కదా. భారత ప్రభుత్వ ఏజెన్సీ ద్వారా పోతే తప్పు లేదు, నష్టం లేదు. వాళ్ళు ఏమైనా తప్పు చేస్తే మనం గట్టిగా అడగవచ్చు కూడా. కానీ దొంగ ఏజెన్సీని పట్టుకొని అత్యాశకు పోయి అప్పులు చేసి మళ్ళీ డబ్బులు ఆడిస్తామని చెప్పి వాళ్ళని పంపించిన వాళ్ళ కష్టాలు వస్తున్నాయి. ముఖ్యంగా మనకి ఇప్పుడు ఈ మధ్యన దిశంకు స్వర్గంలో ఉన్న మధ్యతరగతి వాళ్ళకి కష్టాలు ఎక్కువ వస్తున్నాయి యామిని గారు. అంటే వాళ్ళు నా ఘట్కా నా ఘాట్కా పాపం అప్పు చేస్తారు, అక్కడిక్కడ భూమి అమ్ముతారు, ఏదో చేసి పంపిద్దాం పిల్లలు అనుకుంటారు. పిల్లలు పంపించేదాకా ఒక సమస్య అయితే, పోయిన తర్వాత వాళ్ళు వెనక్కి వస్తారని భయం. ఎట్లా ముఖం చూపించుకోవాలి, మా వాడు యుఎస్ లో ఉన్నాడు, చాలా గర్వంగా చెప్పుకుంటారు కదా వీళ్ళందరూ, మా అమ్మాయి యుఎస్ లో ఉన్నది అని చెప్పుకునే వాళ్ళు ఏ ముఖంతో మళ్ళీ పిల్లలు వెనక్కి వస్తే ఎట్లా అనే భయంతో కూడా ఉన్నారు. భయపడకండి, మన ఇండియాలో మంచి అవకాశాలు ఉన్నాయి. కానీ అమెరికాకు పోవద్దో లేకుంటే విదేశాలకు దేశాలకు పోతే నేను అనను. కానీ పరిమితంగా ఆలోచన చేయండి. మన దగ్గరనే మంచి అవకాశాలు, మీరు వాడి దగ్గరనే పని చేసేదానికన్నా మన దగ్గరనే ఉపాధి కల్పించి 10 మందికి మీరే ఉపాధి కల్పించే వ్యాపారాలు చేయొచ్చు కదా ఇక్కడ. అదే ఆలోచించమండి, ఉల్టా రివర్స్ ఆలోచించండి, అవుట్ ఆఫ్ ద బాక్స్ ఆలోచించండి అని నేను. ఓకే, రామ్మోహన్ రావు గారు, మీరు చెప్పినట్లు ఇక్కడ ఉన్న వాళ్ళైతే ఫర్దర్గా అమెరికా వెళ్ళడానికి అయితే ఖచ్చితంగా ఆలోచిస్తారు. కానీ ఆల్రెడీ ఇప్పుడు అక్కడ ఉన్న వాళ్ళు ఇంకా అంటే ఆప్షన్స్, మీరు 3 ఆప్షన్స్ చెప్పారు, ఆ 3 ఆప్షన్స్ పాటిస్తే చాలంటారా ఫైనల్గా? ఖచ్చితంగా ఒకటి 3 ఆప్షన్స్ పాటించాలి. పోయేటప్పుడు ఆలోచన చేయండి, పోయేటప్పుడు మంచి ఏజెన్సీని నమ్ముకోండి, గవర్నమెంట్ ఏజెన్సీని తీసుకోండి. రెండోది ఉద్యోగ భద్రత ఉంటుందా లేదా, అసలు యూనివర్సిటీ ఫేకా మంచిదా, ఇవన్నీ క్రాస్ చెక్ చేసుకోండి. అంటే చెక్స్ అండ్ మెజర్మెంట్స్ తీసుకోండి. ఆ తర్వాత ఉన్న వాళ్ళకి, అక్కడ ఉన్న వాళ్ళకు నేను సలహా ఇస్తున్నాను, ఇప్పుడైనా సరే 1,30,000 మంది సమస్య కాదు, పెరుగుతుంది కనుక వీళ్ళందరినీ అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలి, మన భారత ప్రభుత్వం కల్పించుకోవాలి. అయ్యా డిపెండెంట్ వీసా మీద పోయిన వాళ్ళు ఇప్పుడు ఇక్కడ ఎవరు లేరనుకోండి, ఎక్కడికి పంపిస్తారు వాళ్ళు? కనుక వాళ్ళని అనాథం చేయకండి, వాళ్ళ కుటుంబాన్ని విడదీయకండి. కుటుంబం కలిసిపోదామని అక్కడికి పోయింది కదా, విడదీయకండి అని మానవీయ కోణంలో ఆలోచించమని చెప్పి భారత ప్రభుత్వం అమెరికా ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలి. మూడోది, వాళ్ళకి డిపెండెంట్ వీసా నుంచి వెంటనే గ్రీన్ కార్డు ఆ తల్లిదండ్రులకు ఇచ్చే ప్రయత్నం చేయాలి. లేట్ అయితే, అర్హులైతేనే ఇద్దాం, అర్హులు కాకపోతే ఇల్లీగల్ ఇమ్యూనిటీ వీసా ఎవరిని అడగారు. మూడవ పరిష్కారం ఏంటంటే, ఈ గోల్డ్ కార్డు అనేది ఎవరైనా ధనవంతులకే పనికొస్తుంది కనుక ఈ పేదవాళ్ళకి కానీ ముఖ్యంగా మధ్యతరగతి వాళ్ళకి పనికిరాదు. అది ఎవరైనా కొంటే వాడు ఉద్యోగం కంటే జీతం ఎక్కువ అన్నట్టు, ఉద్యోగం కంటే ఈ 50 కోట్లు ఎక్కువ అవుతాయి కనుక చేయలేడు. అది కొందరికి మాత్రం పరిష్కారం అవుతుంది. అమెరికాలో కళలు కానీ అమెరికాలో పోదామనుకునే వాళ్ళకి మాత్రం మన ఏదైతే గోల్డ్ కార్డు పనికొస్తుంది. కానీ ఈ 2 ప్రయత్నాలు చేసి అమెరికా అధ్యక్షుడు ఒప్పించుకోవాలి, భారత ప్రభుత్వం తరఫున విజ్ఞప్తి చేయాలి, దీన్ని సానుకూల స్పందన వచ్చేటట్టు చూసుకోవాలి. అప్పుడు ఈ ఉపశమనం లభిస్తుంది దీనికి. రైట్, రామ్మోహన్ రావు గారు, థ్యాంక్ యూ అండి. ఇక డొనాల్డ్ ట్రంప్ ప్రమాణ స్వీకారం చేసిన రోజు నుంచి మొదలైన భయం, వలసదారుల ఏరివేతపై అమెరికా వ్యాప్తంగా చర్యలు ప్రారంభమయ్యాయి. అమెరికాలోని అనధికార వలసదారులను మాత్రమే బహిష్కరిస్తారని చాలా మంది భావిస్తున్నారు. అయితే దేశంలో చట్టబద్ధంగా నివసిస్తున్న సిటిజన్షిప్ పొందని వలసదారులు కూడా కొన్ని పరిస్థితుల్లో బహిష్కరణకు గురి కావచ్చున్న సమాచారంతో భయమైతే వెంటాడుతోంది. ఇక అనధికారిక వలసదారులు అక్రమంగా అమెరికా సరిహద్దుల్లోకి ప్రవేశించిన వారు వీసాల గడువు దాటినా దేశంలోని ఉంటున్న వ్యక్తులను కూడా వారి దేశాలకు తిప్పి పంపించే ప్రయత్నమైతే కొనసాగుతోంది. ఇక అగ్రరాజ్యంలో బిక్కుబిక్కుమంటున్నారు భారతీయులు. అమెరికా ఇమ్మిగ్రేషన్ చర్యలతో అతలాకుతలమవుతున్నారు ఇండియన్స్. ఇది వాటి స్పెషల్ డ్రైవ్ భయం. స్టేడియం BRK న్యూస్ తెలుగు సత్తా.